అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతోని సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీ వదిలేసిన విజయశాంతి గారు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో కింద పడుతూ ఉడిదొడుకులు ఎదుర్కొంటూ తను ముందుకొచ్చి లాస్ట్కి చివరికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ సీట్ సాధించింది. దీని వెనుకున్న కథ చరిత్ర మొత్తం మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారితో మనం విందాం. సార్ చెప్పండి సార్ విజయశాంతి గారు ఫైనల్ గా ఎమ్మెల్సీ సీట్ పొందింది, దానిపైన మీ అభిప్రాయం? విజయశాంతి అనే ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవును, తనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకుంది. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆమెతోనే స్టార్ట్ అయినాయి. ఒక స్టార్ గా వెలుగుంది. కర్తవ్యం సినిమా అయితేనేమి, చాలా సినిమాలు. ఒక హీరో ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడో అంతకంటే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంది. ఒక సంచలనం ఆమె సినిమా ఇండస్ట్రీలో. అయితే సినిమా ఇండస్ట్రీ అయితే నెక్స్ట్ ఏం కావాలనుకుంటారు? నెక్స్ట్ రాజకీయాలే కదా. ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది. తిరకాసు అంటే చిన్న స్టోరీ చెప్పాలి. తమిళనాడు మాజీ సీఎం ఓకే, మన జయలలిత ఉన్నారు కదా, స్వర్గీయ జయలలిత, ఆమెకు ఈమె బంధువు. ఓకే, అవునవునవును. ఆమె చనిపోయింది కదా. ఆ మధ్య కాలంలో ఈమెకు ఎవరో జ్యోతిష్యం చెప్పారంట, నువ్వు ఖచ్చితంగా రాజకీయాలు లేకపోతే ఆమె అయినట్టు నువ్వు కూడా ముఖ్యమంత్రి అవుతావు అని. అందుకని ఆమె ఏం చేసింది, అప్పుడు బీజేపీలో ఉంటూ బీజేపీ రిజైన్ చేసి సొంతంగా పార్టీ పెట్టింది. కొడతా ప్రభంజనం కొడతామని. అదేం కాలేదు. తర్వాత బీజేపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చింది. టీఆర్ఎస్ లో చంద్రశేఖరరావు తప్ప వేరే వాళ్ళని ఎదగలిగాడు కదా. ఈమెకు చరిస్మా ఉన్నా కూడా, సినిమా చరిస్మా ఉండి ఫైర్ బ్రాండ్ గా ఉన్నా కూడా ఆమెను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. దాంతో మళ్ళీ బీజేపీకి వెళ్ళింది. అక్కడి నుంచి రిజైన్ చేసి మళ్ళీ బీజేపీకి వెళ్ళింది. బీజేపీ బలోపేతం అయితే బీజేపీ ద్వారా ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణలో, అది కూడా కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో చేసి మధ్య సైలెంట్ ఉంది. ఆ మధ్య ఏదో మహేష్ బాబుతో ఏదో ఒక సినిమా చేసినట్టుంది, అంతే రీఎంట్రీ చేసింది. మళ్ళీ సినిమాలో కొనసాగలేదు. చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఆమె సినిమా ఇండస్ట్రీకి. మళ్ళీ ఆమెకు ఉంది క్రేజ్ ఉంది, ఫైర్ బ్రాండ్ గా ఉంటది ఆమె. శ్రీరాములమ్మ ఎంత హిట్ సినిమా, ఆ మీదనే నడిచింది ఆ సినిమా అంతా. అదైతే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ లో చేరినందువల్ల ఆమెకు ఎమ్మెల్సీ సీట్ వచ్చింది. ఆమె అనుకున్నట్టు ముఖ్యమంత్రి కావాలంటే కష్టమే, కానీ ఏదో ఒక పోస్టు లేదంటే సెంట్రల్లో మరి కాంగ్రెస్ వస్తే ఏదో సెంట్రల్ మినిస్ట్రీనో ఏదో ఒకటి వస్తే అవకాశం మాత్రం ఉంది. ఏదేమైనా కూడా విజయశాంతి కోరుకున్న విధంగానే కొంచెం ఆశాజనకంగానే ఉంది ఆమె రాజకీయ జీవితం అని మనం చెప్పుకోవచ్చు. అది కథ. పూర్వపరాల్లోకి పోతే ఆమె రాజకీయాల్లో చాలా ఆశ పెంచుకుంది. సినిమా సారాలు ఎప్పటి నుంచో ఉన్నారు. అప్పుడు జగ్గయ్యతో పోతుంది. ఆ జగ్గయ్య పాతకాలం నటుడు, మీకు తెలుసో లేదో, జగ్గయ్య రాజ్యసభ సీటుకి వెళ్ళాడు. తర్వాత జమున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, ఇట్లా అందరూ వచ్చారు. వీటంటికి రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి దగ్గర సంబంధం ఉంది. అయితే మన చిరంజీవి తెలుసు కదా, ప్రాంతీయ పార్టీ పెట్టి ఆయన మళ్ళీ దాన్ని కాంగ్రెస్ లో వెళ్ళిపోయాడు. కొందరికి అచ్చి వచ్చింది, కొందరికి అచ్చి రాలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ తీసుకుంటే డిప్యూటీ సీఎం ఇప్పుడు ఊహించని విధంగా ఈయనకి ఏం సీట్లు వస్తాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఎన్నికలకు పోయినప్పుడు ఒకసారి దెబ్బతిన్నాడు. ఈసారి అసలు జీరో ఉంటుంది, అసలు ఏం కాదంటే అనూహ్యంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించేంత స్థాయికి ఎదిగాడు. అది కొందరికి అవుతుంది, కొందరికి కాదు. అట్లా పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే విజయశాంతి చాలా సీనియర్. మరి ముందు బీజేపీలో రాజకీయాలకి వచ్చేప్పటికి బీజేపీలో వచ్చింది. మళ్ళీ ఎవరో జ్యోతిష్యం చెప్పారని సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టుకుంది. మళ్ళీ ఆ నుంచి మంచి టీఆర్ఎస్ లో వచ్చింది. టీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీకి పోయింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చింది. ఇంకా సైలెంట్ గా ఉంది. ఇంకా రాదేమోలే, రాజకీయాలకి రాదు, సినిమాలకు కూడా రాలేదు, సైలెంట్ గా విశ్రాంతి తీసుకుంటుందిలే అనే టైంలో ఆమెను పిలిచి ఆమె రాజకీయ జీవితానికి కొంచెం హెల్ప్ అయింది అనుకోవచ్చు.